హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంటెక్ వేవ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మైక్రోఫోన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. సో దాని డీటెయిల్స్, దాని ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మరియు దాన్ని టెస్ట్ చేసి దాని రివ్యూ అండ్ రేటింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే దాని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. దాని తర్వాత దాని రివ్యూ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇదే గైస్, నేను తీసుకున్న పోర్ట్రోనిక్స్ -7 మైక్రోఫోన్. ఇప్పుడు ప్రజెంట్ అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా ఉంది. దీని బాక్స్లో చూసుకుంటే మనం ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ వారంటీ కార్డ్. దాంతోపాటు మనకు ఒక టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. సో వీటితో పాటు మనకి ఈ మైక్రోఫోన్ విత్ రిసీవర్ కూడా ఉంటుంది. సో ఇది ఒక ఛార్జబుల్ మైక్రోఫోన్. దీన్ని మనం ఒకసారి ఛార్జ్ చేసి 6 to 7 hours వరకు మనము ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక 2.4 GHz వైర్లెస్ మైక్రోఫోన్. ఇది మనకి 30 మీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది విత్ 360 degrees రిసీవింగ్. సో మనం ఇటు సైడ్ నుంచి మాట్లాడినా కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. దీని రిసీవర్ వచ్చేసి టైప్ సి పిన్తో వస్తుంది కాబట్టి మనం దాన్ని మొబైల్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి ఈ మైక్తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనం ఈ మైక్ని యూజ్ చేసుకోవచ్చు. దీనిలో బెస్ట్ ఫీచర్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. ఇది నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది కాబట్టి మనం క్రౌడీ ప్లేసెస్లో వ్లాగ్స్, లైవ్స్ అండ్ ఇంకేదైనా రికార్డింగ్ చేసినా కూడా మనకు ఆడియోలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు. అండ్ మన ఆడియో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే దీని బాడీ వచ్చేసి టోటల్ ప్లాస్టిక్తో డిజైన్ చేసింది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక అటాచర్ కూడా ఉంది. సో దీన్ని యూజ్ చేసి మనము మన షర్ట్స్కి పెట్టుకోవచ్చు. సో జస్ట్ ఇలా పెట్టేసి మనం ఏదైనా మీటింగ్స్ కానీ, వీడియోస్ కానీ, కంటెంట్ కానీ అండ్ ఏదైనా క్లాసెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని హెడ్ గురించి మాట్లాడుకుంటే దీని హెడ్ వచ్చేసి ఒక హై క్వాలిటీ స్పాన్స్తో డిజైన్ చేసింది. ఎందుకంటే మనకి ఎటువంటి టీరింగ్ ఆప్షన్స్ లేకుండా సో ఈ హెడ్ అనేది పోర్ట్రోనిక్స్ -7 మైక్రోఫోన్కి ఒక హై క్వాలిటీ స్పాన్స్తో డిజైన్ చేసినారు. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 690 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. సో ఇది మీకు కావాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ రిసీవర్ని మన మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మైక్ని ఆన్ చేయాలి. మైక్ని ఆన్ చేయాలంటే ఈ పవర్ బటన్ని 2 seconds వరకు ప్రెస్ చేసి పెట్టుకుంటే మైక్ అనేది ఆన్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ కనిపిస్తుంది. సో మనకి మైక్ ఆన్ అయినట్టు. నెక్స్ట్ వచ్చేసి మన రిసీవర్ని ఆన్ చేయాలంటే రిసీవర్ని మన మొబైల్కి డైరెక్ట్ పెట్టేసిన వెంటనే రిసీవర్ అనేది ఆన్ అయిపోతుంది. ఒకవేళ కాకపోతే ఈ కింద ఉన్న స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. మన మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఓటీజీ అని సెర్చ్ చేసి ఆ ఓటీజీ కనెక్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దాంతో మనకి మన రిసీవర్ అనేది మొబైల్కి కనెక్ట్ అయిపోతుంది అండ్ మైక్ కూడా మనకి ఆన్ అయిపోతుంది. ఇక్కడ బ్లింక్ కావడం ఆగిపోతుంది గ్రీన్ లైట్ అనేది. సో ఈ రిసీవర్తో మనము మన మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ రిసీవర్కి ఒక టైప్ సి పోర్ట్ ఉంది. ఆ టైప్ సి పోర్ట్కి మన మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసి మన మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి యూజ్ ఏంటంటే ఒకవేళ మన మొబైల్ అనేది ఛార్జ్ డెడ్ అవుతున్నప్పుడు మనము మైక్తో పాటు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనకి 2 ways ఇది యూజ్ అవుతుంది. కనెక్షన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు టెస్ట్ చేసి మీకు 2 ఆడియోలు వినిపిస్తాను. ఒకటి నా మొబైల్ రికార్డ్ చేసింది అండ్ ఇంకోటి ఈ మైక్లో రికార్డ్ చేసింది. సో దాని ద్వారా మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో ఫస్ట్ అయితే మనము ఈ మొబైల్ రికార్డ్ చేసిన ఆడియో అయితే విందాం. హలో, నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుంది? హలో, 1 2 3. హలో. అండ్ ఇప్పుడు ఈ మైక్లో రికార్డ్ చేసిన ఆడియో విందాం. హలో గైస్, ఇప్పుడు మీకు నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటా. హలో. సో చూడొచ్చు చుట్టూ ఎంత నాయిస్ ఉన్నా కూడా వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది. హలో. సో చూశారు కదా ఈ ఆడియోకి మన మైక్లో వచ్చిన ఆడియోకి ఎంత డిఫరెన్స్ ఉందనేది. ఇది మ్యాక్సిమం లెవెల్ వరకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చేస్తుంది. సో దీని ద్వారా మన ఆడియో అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఎంత క్రౌడీ ప్లేస్లో ఉన్నా, ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మన ఆడియో అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది ఈ మైక్లో. సో దీని బిల్డ్ క్వాలిటీకి, ఫీచర్స్కి, దీని ఫంక్షనాలిటీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4 stars. మీరేం చేస్తారో కామెంట్ చేయండి.
ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రోస్ చూసుకున్నట్టయితే ఇది ఒక లైట్ వెయిట్ ప్రోడక్ట్. సో మనం దీన్ని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది కాబట్టి మనం దీనికోసం మనం సపరేట్గా ఒక డెడికేటెడ్ కేబుల్ క్యారీ చేయాల్సిన అవసరమే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్. ఇది ఈ బడ్జెట్లో మనకి మ్యాక్సిమం లెవెల్ వరకు నాయిస్ అనేది క్యాన్సిల్ చేస్తుంది. సో మన సరౌండింగ్స్ డిస్టర్బెన్సెస్ని ఇది ఈజీగా క్యాన్సిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టైప్ సి అలౌడ్ ప్రతి ఒక్క డివైజెస్కి సూట్ అవుతుంది. దీని కాన్స్ గురించి డిస్కస్ చేస్తే ఇది 360 డిగ్రీ రిసీవింగ్తో వస్తుంది కాబట్టి మనకి ఏదైనా రికార్డ్ చేసేటప్పుడు చుట్టూ ఉన్న నాయిసెస్ కూడా రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మైక్లో. సో ఈ మైక్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఏదన్నా వేరే మైక్తో కంపేర్ చేసినట్టయితే బెస్ట్ క్వాలిటీ మైక్తో దీని ఆడియో క్వాలిటీ అనేది తక్కువ అనిపిస్తుంది. మీరు ఒకవేళ బిగినర్ యూట్యూబర్ ఆర్ ఏదైనా స్మాల్ ట్యూటోరియల్స్ అప్పుడప్పుడు అలా చేసే వాళ్ళైతే మీకు ఇది ఒక బడ్జెట్లో బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ ఏదైనా క్రౌడెడ్ ప్లేసెస్ వ్లాగ్స్ ఇలా చేసే వాళ్ళైతే మీకు ఈ మైక్ అనేది మీకు సూటబుల్ కాకపోవచ్చు. సో ఇంతే గైస్ ఈ ప్రోడక్ట్ గురించి. మీరు ఒకవేళ వ్లాగ్స్ డైలీ క్లాసెస్ ట్యూటోరియల్స్ చేస్తున్న వాళ్ళైతే మీకు బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ మీకు కావాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో మీరు ఇంతవరకు వచ్చారంటే మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ పెట్టేయండి. అండ్ నా గంట కూడా కొట్టేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోలు మీ వరకు రావాలి కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ time with a new video. Until then, stay tuned. Don't forget to like and subscribe.